డాడీ కరెక్ట్గా చెప్పారు. అన్నయ్యకి కృష్ణతో పెళ్లి జరగడమే న్యాయం. పూజారి గారు, మీరు తంతు మొదలు పెట్టండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతే స్థానో మంత్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో నిశ్చితార్థముహూర్త శుభముహూర్తోऽस्तु. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అమ్మా, తాంబూలాలు వాళ్ళకి ఇవ్వండి. అమ్మా, ఇరు దంపతులు తాంబూలాలు మార్చుకోండి. మీరిచ్చే తాంబూలాలు తీసుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. తారా, ఇప్పటికే నీ వల్ల మన ఇంటి పరువు పోయింది. ఆ తాంబూలాలు తీసుకుంటేనైనా పోయిన పరువు కొంతైనా నిలబడుతుంది. లేదు తాంబూలాలు తీసుకోను అంటే రేపటి నుంచి అందరూ మన గురించే చెడుగా మాట్లాడుకుంటారు. ఇంకేం మాట్లాడకుండా తాంబూలాలు తీసుకో. పంతులు గారు, మంత్రాలు చదవండి. ఓం ధ్రువం తేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త్రయింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నిశ్చితాంబూల ముహూర్త శుభముహూర్తోऽस्तु. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతే స్థానో మంత్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్త శుభముహూర్తోऽस्तు. మీ అక్కని ఇంటికి తీసుకొచ్చాక కూడా నువ్వింత పని చేస్తావని అనుకోలేదే. మీ అమ్మకి డివోర్స్ పేపర్స్ విషయం తెలిసేలా చేసి ఇంత నాటకమాడి అందరిలో నా పరువు తీసి నిశ్చితార్థం చేసుకున్నావు కదా. నిన్ను ఆ విష్ణుని అంత తేలిగ్గా వదలను. పూజారి గారు, ఆ లగ్న పత్రికను చదవండి. అలాగేనమ్మా. స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సరం కార్తీక మాసం బహుళపక్షం ఏకాదశి అనగా ఈ నెల 8వ తారీఖు ఉదయం 10:13 శ్రీ రామ్మూర్తి గారు తారా గారి ప్రథమ కుమారుడు చిరంజీవి రాధా గోవిందంకి శ్రీ శ్రీ ప్రసాద్ గారు రాణమ్మ దంపతుల ద్వితీయ కుమార్తె కృష్ణప్రియనిచ్చి వివాహం జరుపుటకు పెద్దలందరూ కలిసి నిశ్చయించడమైంది. అమ్మా, ఇదే చివరి ముహూర్తం. ఆ తరువాత 18 నెలల వరకు మంచి ముహూర్తమే లేదు. ఇంకంతా అయ్యింది కదా, వెళ్ళండి. ఇంకా ఆగండి ఆగండి తారాగారు, ఇంకా అవలేదు. ఇంకొక కార్యక్రమం ఉంది. ఏమయ్యా, నీకు చివర్లు ఇవ్వమనిచ్చానే, అవివ్వు. తీసుకో కృష్ణ. ఇంట్లో నిశ్చితార్థం అప్పుడు మార్చుకోలేకపోయారు. ఈరోజు మార్చుకోండి, మార్చుకోండి.
ఎంత దెబ్బ కొట్టారు? వాళ్ళు నిశ్చితార్థం ఎలాగైనా జరిపించాలని పక్కా ప్లాన్తో వచ్చారు తారాగారు. అందుకే కూడా పూజారిని తాంబూలాన్ని కూడా తెచ్చుకున్నారు. వాళ్ళకు ఆ విష్ణు ఏమైపోతుందో అన్న భయం లేదు. వాళ్ళందరికీ విష్ణు పేరెత్తాలంటేనే కన్నీళ్ళు వచ్చేలా చేస్తాను. ఎలా చేస్తారు? మా అక్క పేరు తలుచుకుంటేనే ఏడ్చేలా ఎలా చేస్తారు తారాగారు? కొన్ని రోజులు వెయిట్ చెయ్యి. ఎలా ఏడుస్తారో ఏం చేసి ఏడిపిస్తానో నీకే తెలుస్తుంది. నేనుండగా మా అక్క కన్నీళ్లు కాదు కదా, చెమట చుక్క కూడా రానివ్వను. ఏంటే నీకు అంత నమ్మకం? ఏం చూసుకొని నువ్వు ఎగిరిపడుతున్నావు? మీలో ఉన్న చెడుని మాలో ఉన్న మంచి నిలవరిస్తుందని, మీలో ఉన్న రాక్షసత్వాన్ని వెనకున్న దైవత్వం అడ్డుకుంటుందనే నమ్మకంతో చెప్తున్నాను. నీ మాటలు వింటుంటే, మీ అక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే అయ్యో పాపం అని నా గుండె తరుక్కుపోతుంది. నీ గుండె తరుక్కుపోవడం తర్వాత మాటమిచ్చే కౌంటర్తో మీ అమ్మ అంటే మా పెద్దమ్మ గుండె ఆగిపోకుండా చూసుకో. మా అమ్మ గుండె చాలా పదిలంగా చాలా బలంగా ఉంది శిఖరా. కానీ నిన్ను చూస్తేనే తారగారు మాకు తెప్పిస్తారన్న కన్నీళ్లు ఇప్పుడే వచ్చేస్తున్నాయి. పాపం, ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని విధాల ప్రయత్నాలు చేశావు, ఎన్ని కుట్రలు పన్నావు, ఎంత మందిని నెట్టావు. కానీ చివరికి నీకేం మిగిలింది? నిరాశ, బాధ, వైరాగ్యం. అంతే కదా? అప్పుడే అంతా అయిపోలేదు. తొందరపడి నీ ఇష్టం వచ్చినట్టు అరవకు, నీకే నష్టం. ఇంకేం కావాలి? నిశ్చితార్థం అయిపోయింది, త్వరలోనే పెళ్లి కూడా జరిగిపోతుంది. జరిగినప్పుడు మాట్లాడవే. పిన్ని, అప్పటికి మీరు నా ముందు ఇలానే నించుని నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడతారా? మేము ఇలానే ఉంటాం, నువ్వే ఏడ్చి చేస్తావు. ఏంటి శిఖరా, అంతా బానే ఉందా? నిశ్చితార్థం చెడిపోయేసరికి హాలుసినేషన్స్ ఏవైనా వస్తున్నాయా? ఆపు నీ వెటకారం, ఆపు. తారాగారు, మీరెవ్వరూ నా పెళ్లిని ఆపలేరు. నా పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. నేను మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో కుడికాలు పెట్టి మరీ వస్తాను. మీరేదో మా అక్కని అది చేస్తాను ఇది చేస్తాను అంటుంటారు కదా, నేనుండగా మీరు మా అక్కని ఏమీ చేయలేరు. నేను మీ ఇంటికి మా అక్కకి తోడి కోడలుగానే కాదు, సరే. మీరు నా పెళ్లిని ఆపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైతే చేస్తారో చేసుకోండి, కానీ ఎలాగైనా నా
అంతే వేగంతో అంతకంటే ఎక్కువ తిరిగిస్తాను. అది ప్రేమైనా ద్వేషమైనా మంచైనా చెడైనా. అందుకే అలర్ట్గా ఉండండి. నన్ను కానీ మా అక్కని కానీ మా వాళ్ళని కానీ ఏవైనా చేసే ముందు ఒక్కసారి తిరిగి నేనేం చేస్తానో ఆలోచన చేయండి. లేకపోతే అనుభవించాల్సింది మీరే, మూల్యం చెల్లించుకోవాల్సింది మీరే. సరే, ఎవరు అనుభవిస్తారో ఎవరు బాధల్ని కొని తెచ్చుకుంటారో త్వరలోనే తెలుస్తుంది. త్వరలో ఫ్యూచర్లో అని లేట్ చేయొద్దు. ఇప్పటికే మీకు చాలా టైం ఉంది. ముగ్గురు కలిసి బాగా ఆలోచించండి, బాగా ప్రయత్నం చేయండి. దమ్ము ఉంటే నా పెళ్లి చెడగొట్టండి. నేను మీ ఇంటి కోడలిగా రాకుండా అడ్డుకోండి. చూద్దాం. ఆలస్యం చేయకండి, అలసత్వం ప్రదర్శించకండి, అతి తెలివిగా ఆలోచించకండి, క్రియేటివ్ ప్లాన్స్తో రండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. Wait and see. Coming soon. Coming soon. Radha weds Krishna. Radha weds Krishna. ఇక నుంచి ఆటే వేరు. రాధా, నీతో మాట్లాడాలి. ఎందుకు నువ్వు ఆ కృష్ణ కలిసి కొత్త డ్రామాలు మొదలు పెట్టారు? డ్రామాలేంటి? నువ్వు కృష్ణ ప్రేమించుకోవట్లేదు అని, అదంతా నాటకమని అందరికీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు కృష్ణని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు? తారా, వాళ్ళ ప్రేమ నాటకమని నువ్వు కృష్ణని బెదిరించడం వల్లే కదా వాళ్ళ మధ్య ప్రేమని నాటకమని అందరిలో కృష్ణ చెప్పింది. ఇదే విషయం రాణమ్మ కూడా నిరూపించింది. మళ్ళీ నువ్వే వాడిని ఆపి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడని అర్థం పర్థం లేకుండా అడుగుతున్నావేంటి? బేబీ, నీకు తెలిసిన నిజం వేరు, నాకు తెలిసిన నిజం వేరు. తారా, నిజాలు వేరుగా ఉండేది వాటిలో అసత్యాలు కలిసినప్పుడే. బేబీ, మనకి తెలిసింది నిజం కాదు, చూసిందే నిజం. నువ్వు ఏం చూసావు? అప్పుడు వాడేం చేశాడు? గుళ్ళో రాధాకృష్ణలు మాట్లాడుకుంటుంటే నేను చూశాను, విన్నాను. శిఖరని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే వాళ్ళిద్దరూ కలిసి నాటకవాడుతున్నారు. అంతేకాని వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు. ఉంది. మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నది నిజం. నిజమని అబద్ధం చెప్పకు రాధా. అబద్ధాన్ని నిజం చేయాలని మీరు చూడొద్దు. ఎవరు చెప్పేది అబద్ధం? చెప్పే వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, వినే వాళ్ళ మనస్తత్వానికి అర్థమవుతుంది ఎవరు అబద్ధమో ఎవరు నిజమో. అవును, నేను గుళ్ళో కృష్ణతో కోపంగా మాట్లాడాను, చాలా అన్నాను, అది నిజమే. ఏ ప్రేమలో ఉన్నవాళ్ళు గొడవలు పడరా? ఆ గొడవలో రెండు మాటలు అనుకోరా? శ్రీకాంత్, విష్ణు, మీరు ప్రేమించుకుంటున్నప్పుడు ఏ రోజు మీ మధ్య గొడవలు జరగలేదా? జరిగాయన్నయ్య. నువ్వు చెప్పు విష్ణు. వచ్చాయి రాధా గారు. ఆయన కోపంలో నోరు కూడా జారారు. ప్రేమలో గొడవలు జరగకపోతే అది ప్రేమే కాదు. అందరి ప్రేమికుల్లాగానే మేం కూడా గొడవలు పడ్డాం, చాలా మాట్లాడుకున్నాం, కానీ విడిపోలేదు. ఆ తర్వాత కలుసుకున్నాం. మేం చేసిన తప్పుని ఇద్దరం మాట్లాడుకుని
ఆ గొడవని సాల్వ్ చేసుకున్నాం. ఒకరినొకరం మరింత అర్థం కూడా చేసుకున్నాం. ఆ తర్వాతే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. నాన్న, ఇంకా ఈ విషయం గురించి ఇంట్లో చర్చలు జరగకూడదు. నేను కృష్ణని పెళ్లి చేసుకుని తీరుతాను. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఎవరు ఈ విషయం పైన నన్ను ప్రశ్నించకూడదు. తారా, వాడు అంత క్లియర్గా చెప్పాడు కదా, వాడి నిర్ణయాన్ని గౌరవించి వాడి పెళ్లి కృష్ణతో చేసేద్దాం. ఇక ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇంకా ఏం మిగిలిందని? నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? లేదు, నేను చచ్చిపోతాను. నేను చావడమే కరెక్ట్. శిఖరా, ఏంటిది? ఆగు. లేదు మేడం, గన్నివ్వండి మేడం. శిఖరా, వద్దని చెప్తుంటే వినవా? చావాలి. ఆగు. ఇవ్వండి. శిఖరా, గన్నివ్వండి మేడం. శిఖరా, వద్దని చెప్తుంటే వినవా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఏం చేస్తున్నావా? అర్థమయ్యే చేస్తున్నావా? ఇంకా నేను బ్రతికేం సాధించాలి మేడం? నాకున్న చివరి ఆశ కూడా పోయిన తర్వాత నేను పోవడమే మేలు. ఏ నిర్ణయమైనా ఎమోషనల్ గా కాదు, తెలివిగా ఆలోచించి డిసైడ్ అవ్వాలి. నువ్వు చచ్చిపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. మేడం, శ్రీకాంత్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు రాధా గారి విషయంలో కూడా అదే రిపీట్ అవుతుంది. ఇంకా నేను భరించలేను. శ్రీకాంత్ విష్ణులంటే ప్రేమించుకున్నారు. మరి రాధాకృష్ణలు ప్రేమించుకున్నారా? చెప్పు. లేదు మేడం, ప్రేమించుకోవట్లేదు, నటిస్తున్నారు. మరి ఇంత నిజం తెలిసిన మనం ఏదో ఒకటి చేయకుండా ఎలా ఉంటాం? ఆ రాధ మనల్ని మాటలతో, తన తెలివితేటలతో మభ్యపెట్టాలని చూస్తే మనం పారిపోయి కామ్గా ఉందామా? చెప్పు. ఏదో ఒక ప్రయత్నం చేస్తాం మేడం. శిఖరా, ఇక్కడ ఓడిపోతే నువ్వు ఒక్కదానివే ఓడిపోయినట్టు కాదు, నీతో పాటు నేను కూడా ఓడిపోయినట్టే. నాకు గెలవడమే ఇష్టం. వాళ్ళిద్దరూ మళ్ళీ ఎందుకీ నాటకాన్ని తిరిగి మొదలుపెట్టారో దాని వెనక కారణమేంటో కనుక్కొని ఆ కారణాన్ని అందరి ముందు బయటపెట్టి అప్పుడు ఆ రాణెమ్మ గుండె ఆగేలా చెయ్యాలి. అంతేకాని ఏమి చేతకానట్టు పిరికిదాన్లా చేస్తే ఏంటి ప్రయోజనం? పెళ్లికింకా చాలా టైం ఉంది. ఈలోపు వాళ్ళ కొత్త నాటకాన్ని బయట పెడితే మనకి అన్ని రూట్లు క్లియర్ అవుతాయి. నువ్వా నాటకాన్ని ఎలా బయట పెట్టాలో అది ఆలోచించు. అది ఇంపార్టెంట్.